ఒకవేళ అదే ప్రశ్న ఈరోజు నిన్ను అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? ఇంతకాలం ఎందుకు లేట్ అయింది? 2000 సంవత్సరాలు అయింది యేసయ్య పుట్టి చనిపోయి కూడా. సువార్త ప్రకటించమని అప్పుడే చెప్పాడు యేసయ్య. 2000 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కాదు, 200 సంవత్సరాలు కాదు, 2000 సంవత్సరాలు ఏం చేసాం మనం? ఆ బాధ్యత ఎవరిది? యేసయ్య అన్నాడు, శిష్యులకు వాక్యం చెప్పాడు, మీరందరూ పోయి సువార్త ప్రకటించండి అని. శిష్యులు నీకు చెప్పారు, మరి నువ్వేం చేసావు అంటే ఎవరు చెప్తాడంటే శిష్యుడు పేతురు వాక్యం చెప్తాడు. పేతురు గారు వాక్యం చెప్తాడు. ఎంతకాలం చెప్పగలడు? ఆయన బ్రతుకున్నంతకాలం చెప్పగలడు. ఆ తర్వాత ఎవరు చెప్పాలి? సంఘం చెప్పాలి. యేసయ్య పేతురుకు చెప్పాడు, పేతురు సంఘానికి చెప్పాడు. సంఘం ఏం చెప్పింది? పాస్టర్ చెప్పింది. పాస్టర్ విశ్వాసం చెప్తాడు. అంటే ఒకరు చెప్పుకుంటూ రావాలి. మరి విశ్వాస దగ్గర ఆగిపోతే ఎవరు సువార్త ప్రకటిస్తారు? ముందుకు ఎవరు తీసుకెళ్తారు? ఆగిపోకూడదు సువార్త ఎప్పుడు కూడా. యేసయ్య పేతురుకు చెప్పాడు, పేతురు సంఘానికి చెప్పాడు, సంఘము విశ్వాసకి చెప్పింది. విశ్వాసం ఎవరు చెప్పాలి? ఆగిపోయింది అక్కడ, సువార్త ఆగిపోయింది. అందుకే ఆ కొండ తోట, ఆ కోట పనిచేస్తున్న అతను ఆ కోయితో అడుగుతున్నాడు, ఇంతకాలం ఏం చేశారయ్యా? వచ్చేవాడు నువ్వు ముందు వచ్చుంటే మా తాత కూడా రక్షణ పొందేవాడు కదా. సో కొండల్లో ఉన్నవాళ్ళు, మరి అణగారిన ప్రజలు, సువార్త అందని ప్రాంతాలకు సువార్త అందకపోతే వాళ్ళు కనుక మాకు ఎవరు చెప్పలేదయ్యా అంటే యేసయ్య ఎవరిని ప్రశ్నిస్తాడు? యేసయ్య ఎవరిని ప్రశ్నిస్తాడు? నువ్వు అనొచ్చు, అంతమందిలో నేను లెక్క దేవుడికి అనొచ్చు. 740 కోట్ల మంది జనాభా కదా, నేనే పెద్ద లెక్క. దేవుడు ఎట్లా లెక్క అడుగుతాడంటే నీ పక్క ఉన్న గ్రామానికి నువ్వు వెళ్ళావా అని అడుగుతాడు. 740 కోట్ల మంది జనాభా అడగడం, నీ పక్క ఉన్న గ్రామానికి నువ్వు వెళ్ళావా? మీకు సంగతి జ్ఞాపకం చేసుకుని నేను పల్లెటూరు వెళ్ళాను. ఇక్కడ నుంచి ఒక 2 గంటల ప్రయాణం. ఆ దారిలో పోతుంటే ఎన్ని విలేజెస్ ఉన్నాయి, చిన్న చిన్న పల్లెటూళ్ళు. హుస్నాబాద్ వెళ్ళాను నేను, మన జనగాం మీదుగా. ఎన్ని పల్లెటూళ్ళు, ఒక సువార్త ఎవరు చెప్పారు? అంటే 2 గంటల ప్రయాణమే మనం వెళ్తే 2 గంటల ప్రయాణం. రోజుకి 2 గంటలు అంటే కనీసం ఒక 2 గంటలు ప్రయాణం చేసి ఒక మాట చెప్పడానికి నీకు కుదరలేదంటే ఇక నువ్వు సువార్త ఏం చెబుతావు? సువార్త ఎవరు చెప్పాలి? మనం అనుకుంటాం యేసయ్య చెప్పాడు కాబట్టి పాస్టర్ గారి పని అనుకుంటాం. సువార్త చెప్పే పని పాస్టర్ గారిదేనా? పాస్టర్ గారు చెబుతున్నాడులే, పాస్టర్ గారిదేనా? యేసయ్య సిలువలో రక్తం కార్చింది పాస్టర్ గారి కోసమేనా, నీ కోసం కూడానా? మరి నీ కోసం కూడా రక్తం కాచినప్పుడు నువ్వు సువార్త నువ్వు కూడా ప్రకటించాలి కదా. మరి ఎవరు ప్రకటిస్తారు నువ్వు ప్రకటించకపోతే? సువార్త చెప్పాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుడిది, ప్రతి విశ్వాసిది. చర్చికి వచ్చే ప్రతి వాడు కూడా సువార్త ప్రకటించాల్సిన బాధ్యత ఉంది. ఆ కోయిదర ప్రశ్న ఏమంటే, ఇంతకాలం ఏం చేశారయ్యా మీరు మా ఊరు రాకుండా, మా పల్లెకి రాకుండా? ఇంకా పల్లెలు ఎదురు చూస్తున్నాయి. ఇక్కడే కీసర ప్రక్కన చీకటి మామిడి ఒక విలేజ్ ఉంది. సువార్త లేదు అక్కడ. అరగంట ప్రయాణం, సువార్త లేదు అక్కడ. కానీ ఇక్కడ ఈ చుట్టూ దాదాపు 70 సంఘాలు ఉన్నాయి. ఈ 70 సంఘాల క్రైస్తవులు ఒక అరగంట ప్రయాణం చేస్తే విలేజెస్ ఉన్నాయి. ఎవరు సువార్త సేవ చేయట్లా? ఎవరు చెప్తారు వాళ్ళకి? రేపు వాళ్ళు నశించిపోతే వాళ్ళు దేవుడి గురించి తెలుసుకోకుండా పరలోకం పోతానికి అవకాశం లేదు. ఒకవేళ పోతే దేవుడు అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? ఆయన ఏం చెప్తారంటే నాకెవరు చెప్పలేదే అంటాడు. నీకు రక్షణ లేదంటే నాకు ఎవరు అడగలేదే అంటారు. అప్పుడు ఎవరు అడుగుతారు? దేవుడు నియర్ బై ఉన్న చర్చిని అడుగుతాడు. నియర్ బై ఉన్న చర్చి కేసర పక్కనే మన చర్చి ఉంది. కేసరికి 3 కిలోమీటర్ల దూరం మన సంఘం ఈ మధ్యలో ఉంది. కేసర తర్వాత చీకటి మామిడి ఉంది. ఒకవేళ చీకటి మామిడిలో ఎవరైనా చనిపోతే యేసయ్య నిన్నే క్వశ్చన్ చేస్తాడు, నువ్వు వెళ్ళేవా చీకటి మామిడికి అంటే నువ్వేం చెప్తావు? నాకు ఎక్కడ ఖాళీ ఉందయ్యా, నాకు ఖాళీ ఉంటే నేను బానా ఏంటి అని డైలాగులు చెప్తావు. మనం ఖాళీ లేదని తెలుసు, ఆయనకు కూడా తెలియదేంటి? ఖాళీ చేసుకోవాలి. ఖాళీ ఉందని దేవుడే ఖాళీ ఇవ్వండి నీకు. ఖాళీ చేసుకొని అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఖాళీ చేసుకుని వెళ్తావు. కాబట్టి ఈరోజు మనం ప్లాన్ చేసుకుంటున్నాం, ఎందుకు సువార్త చెప్పట్లేదు మనము ఎందుకు చెప్పట్లేదు? 3 కారణాలు. 1 తెలియదు, 2 తెలుసుకోవాలనుకోము, 3 తెలిసినా చెప్పం. 3 కారణాలు. 1 తెలియదు, 2 తెలుసుకోవాలి అనుకోము, 3 తెలిసినా మనకు ఎందుకు లేదు, మా సంబంధం లేదు.
ఈ విధంగా మనం ఆలోచించడం చేయడం వల్ల ఈ విషయం ఏర్పడుతుంది. ముందు విషయం జ్ఞాపకం, ఒకటో క్వశ్చన్ తెలీదు ఎవరంటారంటే, చూడండి ఆ మాట అపోస్తుల కార్యం గ్రంథంలో ఉంది. అపోస్తుల కార్యం గ్రంథము 19వ అధ్యాయము మొదటి 3 వచనాలు. అపోస్తుల కార్యములు 19 2వ వచనం చూద్దాం. 2వ వచనం. వారు ఆ పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము లేదని చెప్పిరి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు అంటున్నారు వాళ్ళు. ఎవరు వాళ్ళు? అదొక సంఘము, కొరింథీ సంఘము. 19వ వచనం 1వ వచనం ఉంది. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు, అంటే కొరింథీ సంఘములో ఉన్నప్పుడు జరిగింది ఏంటంటే, పౌలు సంచరించి ఎఫెసుకి వచ్చి శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగినప్పుడు ఆ ఎఫెసు సంఘం వాళ్ళు ఏమన్నారంటే, పరిశుద్ధాత్మ ఉన్న సంగతే మాకు తెలియదు అన్నారు. మీరు కూడా సువార్త చెప్పారంటే, సువార్త చెప్పాలా, ఆ సంగతే మాకు తెలియదే అంటారు. మీరు యేసయ్య ముందు నిలబడి ఆ సంగతే మాకు తెలియదు అంటారు. ఈ చర్చిలు బైబిల్లోనే ఉంది ఆ సంగతే. అది పరిశుద్ధాత్మ అంటూ ఒకడు ఉన్నాడని సంగతే తెలియని వాళ్ళు క్రైస్తవులు చాలామంది ఉన్నారు. నీకు తెలుసా? మన 3 కారణాలు ఎందుకు మనం సువార్త ప్రకటించట్లేదంటే, ఒకటే కారణం తెలియదు. ఎంతమందికి తెలియదు సువార్త చెప్పాలని? బైబిల్ ఉన్న ప్రతి వాడికి కూడా సువార్త చెప్పాలని బైబిల్లో ఉందా లేదా? చూడండి ఎక్కడ ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనము. చాలమ్మా. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. సమస్త జనులు అంటే చీకటి మామిడి కూడా ఉందా లేదా? కేసర ఉందా లేదా? ఇండియా ఉందా లేదా? అమెరికా ఉందా లేదా? మనం అమెరికా పోయి సువార్త సేవ చేయాలి. ఎవరు వస్తారు? అందరు చేయొస్తారు. నేను వస్తాను. కానీ చీకటి మనకి ఎవరు రారు. ఇది చిన్న పల్లెటూరు, ఎక్కడ ఎందుకులని చెప్పేసి. సో సమస్త ప్రజలకు సువార్త చెప్పాల్సిన బాధ్యత నీది, నాది కాదు, నీది. మనం సువార్త ప్రకటించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. అందుకని ఇక్కడ యేసయ్య చెప్పిన మాట ఈ మాట యేసయ్య చెప్పిన మాట ఏమంటున్నారంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఇది దేవుని మాట. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే యూనివర్సల్ కమిషన్ అంటారు. అంటే ప్రపంచ మొత్తానికి దేవుడిచ్చిన ఆజ్ఞ. ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేసి క్రైస్తవులు సువార్త ప్రకటించాలి. సరే, మన సంఘం పెట్టి ఎంతకాలం అయింది? 4 అయిపోయి 5లోకి వచ్చాం. ఒక్క సువార్త మీటింగ్ పెట్టాము మనం? పెట్టలా. ఎందుకు? నేను మీటింగ్ పెడతా, కమిటీ మీటింగ్ పెడతా, యూనియన్ మీటింగ్ పెడతా, లీడర్స్ మీటింగ్ పెడతా, యూత్ మీటింగ్ పెడతా. ఎవరు రారు మీటింగ్కి? యూత్ మీటింగ్ పెడితే ఒకడు వస్తాడు, ఎల్ఎస్ మీటింగ్ పెడితే ఒకడే వస్తాడు, ఇంకోటి మనం పిలుచుకోవాలి, రాబాబు అని చెప్పేసి. ఎవరు స్త్రీల మీటింగ్ పెడితే పాపం స్త్రీలు వస్తారు. కానీ అంటే మీటింగ్ పట్ల మనం సంఘం పెట్టి 4 సంవత్సరాలు అయిపోయి 5 సంవత్సరాలు అయిపోయి ఇంతవరకు ఒక్క సువార్త సేవ చేయలేదు, ఒక సభ కూడా పెట్టలేదు. ఎందుకు అంటే టైం లేదు. ఒకటే కారణము, టైం లేదు. టైం ఎందుకు లేదు? నేను ఒక ప్రశ్న, ఒక ఆలోచన ఇస్తాను మీ అందరికీ. పాజిటివ్ థింకింగ్ నేర్చుకుందాం. రోజుకి ఎన్ని గంటలు? 24 అవర్స్. నిన్న 24. రేపెన్ని? లాస్ట్ ఇయర్ ఎన్ని? 2028లో ఎన్ని వస్తాయి? సో 24 ఎప్పుడు కూడా, ఎప్పుడు 24 కాబట్టి మరి నీకెందుకు తేడా ఎందుకు వచ్చింది? 24 అవర్స్లో ఎన్ని గంటలు తినాలి, ఎన్ని గంటలు పడుకోవాలి, ఎన్ని గంటలు లేవాలి, ఎన్ని గంటలు స్కూల్కి వెళ్ళాలి, ఎన్ని గంటలు పని చేయాలి, ఇదంతా ప్లానింగ్ ఉండాలి కదా. నువ్వు ప్లానింగ్ లేకుండా నాకు టైం లేదంటే ఆ తప్పెవరిది? దట్ ఈస్ కాల్డ్ మిస్ మేనేజ్మెంట్. ఉన్న టైంని సద్వినియోగం చేసుకోకపోవటము దేవుడు చేసిన తప్పు కాదు, నీ తప్పే. సద్వినియోగం చేసుకోలేకపోవటము. మనం 24 అవర్స్ మనం కష్టపడి తింటున్నామా? మనం తినేవాళ్ళం 24 అవర్స్ తింటామా? ఎన్ని గంటలు తింటాము? ఎన్ని గంటలు తింటాం? మహా అయితే 1 గంట తింటాం. గంట కూడా ఎక్కువే. ఎన్ని గంటలు తింటాం? మనం 1 గంట తింటాం. సరే, ఎన్ని గంటలు పడుకుంటాం? 7 గంటలు. 8 గంటలు అయిపోయినాయి. ఎన్ని గంటలు పనికి వెళ్తాం? అది ఒక 8 గంటలు. 15 గంటలు అయిపోయింది. ఇంకెన్ని గంటలు ఉన్నాయి? ఇంకెట్లేదన్నా 3 గంటలు. 15 అంటే ఇంకా 10 గంటల సమయం, 9 గంటలు ఖాళీ ఉంది. ఇంకా ఏం చేస్తాము 9 గంటల్లో? నిద్ర అయిపోయింది,
పని అయిపోయింది. మరి ఇంకేం చేస్తున్నాం? టీవీ చూద్దాం, 1 గంట చూద్దాం, ఓకే తీసేయి. ఇంకేం చేస్తాం? సరే సొల్లు కబుర్లు ఇంకో గంట తీసేయి. ఇంకేం చేద్దాం? టైం ఉంది కదా. మనము టైం లేక బాధపడుతున్నాం అనుకుంటున్నాం, కానీ టైం మేనేజ్ చేసుకోలేక బాధపడుతున్నాం. ఎలా మేనేజ్ చేసుకోవాలి, నా టైంని ఎలా వాడుకోవాలి, అది తెలియక ఇబ్బంది పడుతున్నాం మనం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, టైం లేదు అన్నాడంటే టైం మేనేజ్మెంట్ తెలియట్లేదని అర్థము. ఉన్నదాన్ని వాడుకోవడం తెలియట్లేదు. దేవుడు చెబుతున్నాడు, మీరు టైం మేనేజ్ చేసుకోండి. టైం దేవుని కోసం ఒక సమయం, ఒక గంట కేటాయించండి. రోజుకి 1 గంట, రోజుకి అరగంట కేటాయిస్తే సువార్త సేవ పెద్ద కష్టమేం కాదు. అసలు చాలా ఈజీ. సువార్త సేవ చాలా ఈజీ, కానీ మనం టైం ఇవ్వట్లా. మనం టైం ఇస్తే అద్భుతాలు చేయవచ్చు. సో ఒకటో కారణము, నాకు తెలియదు అనకూడదు. ఎవడు కూడా నాకు తెలియదు అనకూడదు. ఒకవేళ నువ్వు పరలోకం పోయి కూడా ఇదే సమాధానం చెప్పేవనుకో, ఏమని, నాకు తెలియదు సార్, నాకు ఎవరు చెప్పలేదు అని అనుకోండి. యేసయ్య దగ్గర పెద్ద టీవీ ఉంది, తెలుసా మీకు? ఇంతకన్నా పెద్ద టీవీ ఉంది. ఆ టీవీలో చూపిస్తాడు దేవుడు. 2025వ సంవత్సరము ఫిబ్రవరి నెల 23వ తేదీన ఆనోన్ సంఘంలో పాస్టర్ ప్రశాంత్ కుమార్ చెప్పినప్పుడు నువ్వు ఉన్నావా? ఉన్నానా? ఏమో సార్ గుర్తులేదు. ఇదిగో టీవీ చూడు. ఆ ముసుగేసుకుంది నువ్వేనా? నేనే సార్. మీకు చెప్పలేదా? చెప్పారు సార్. నీకు తెలియదా? తెలుసు సార్. ఏం చేస్తావు అప్పుడు? నాకు తెలియదు అంటే మాత్రం దేవుడు ఒప్పుకోడు. నాకు తెలుసు. ప్రతి వాడికి కూడా, ప్రతి క్రైస్తవుడికి సువార్త సేవ చేయాల్సిన బాధ్యత ఉందని తెలుసు. ఓకే, అది రెండో కారణం. అంటే తెలుసుకోరు. ఉదాహరణకి ఈరోజు చర్చికి చాలా తక్కువ మంది వచ్చారు. ఈ మిగిలిన వాళ్ళు, రాని వాళ్ళు మళ్ళా పక్క వాడిని అడిగి, ఈరోజు పాస్టర్ గారు ఏం చెప్పారు అని నన్ను అడుగుతారా? ఎవరు అడగరు. ఎందుకు అడగరంటే, అమ్మయ్య ఒకరోజు గడిచిపోయిందిలే, ఈ పాస్టర్ ఫోన్ చేయలే అనుకుంటాడు. అంటే ఓకే, రాకపోవటం తప్పులేదు, ఏదో పని ఉంది, మానేశాం. కనీసం చర్చలో ఏం జరిగింది ఈరోజు, ఏం వాక్యం చెప్పుకున్నారు, ఏం పాట పాడారు, ఏ వాక్యం నాకు చెప్తా ఒకసారి, ఆ పాట వినండి, ఆ వాక్యం విందామని ఎవరైనా ఒక్కడైనా ఆలోచన చేస్తున్నాడా అంటే నో. ఈ తప్పు ఎవరిది? యేసయ్యదా? పాస్టర్దా? మీదే. కాబట్టి నాకు తెలియదు అన్నానికి దేవుడు ఒప్పుకోడు. అలాగే నేను తెలుసుకోను, నా ఇష్టం లేదంటే కూడా దేవుడు ఒప్పుకోడు. నాకు ఇష్టం లేదంటే కూడా దేవుడు ఒప్పుకోడు. ప్రతి వాడు సువార్త సేవ చేయాల్సిన బాధ్యత ఉంది. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండము 11వ అధ్యాయం 10వ వచనం చూడండి. నిర్గమకాండము 11వ అధ్యాయం 10వ వచనం. మోషే అహరోనులు ఫరో ఎదుట ఈ మహత్కార్యములు చేసిరి, అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచగా. చాలు. ఫరో హృదయం ఎవరు కఠినపరిచారు? ఫరో హృదయం ఎవరు కఠినపరిచారు? యెహోవా అంటుంది జ్యోతి. అవునా కాదా? ఫరో హృదయాన్ని ఎన్నిసార్లు కఠినపరిచాడు యెహోవా? అంటే మొట్టమొదట 10 తెగుళ్ళు వచ్చినప్పుడు 9 తెగుళ్ళకి వాడే కఠినపరుచుకున్నాడు. 10వ దేవుడే కఠినపరిచాడు. ఎందుకంటే వీటికి మాట అనట్లే అని చెప్పేసి. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే దేవుడే మార్చేస్తాడు. ఫరోకి దేవుడు, మోషే చెప్పాడు, ఫరో విను, దేవుడు మాట విను, ఒప్పుకో, ఆ బిడ్డలను పంపించంటే నేను పంపను మొండిగేశాడు. కఠినపరుచుకున్నాడు. వాటి హృదయాన్ని వాడే కఠినపరుచుకున్నాడు. లాస్ట్లో కొడుకు చచ్చిపోయినప్పుడు నేను దేవుడిని నమ్ముకుంటానంటే మన దేవుడే అది మనసుని కఠినపరిచాడు. ఏమయ్యాడు ఫరో అప్పుడు? ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్న ఫరో ఏమయ్యాడు? ఆ యోర్దాను నదిలో, ఆ ఎర్ర సముద్రంలో మునిగిపోయాడు. కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు గద్దించినా వినకపోతే ఏమవుతామో చూడండి. ఆ మాట ఉంది సామెతల గ్రంథము 29:1. సామెతల గ్రంథము 29:1. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. చాలు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే హఠాత్తుగా నాశనమైపోతారట. నాశనం, జాగ్రత్త మాట. ఈ మాట బైబిల్లో వాడబడింది. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఏమవుతుంది? ఇక్కడ బైబిల్లో క్లియర్గా ఉంది. ఎన్నిసార్లు గద్దించినను వినని వాడు, లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. నాకు తెలియదు అంటానికి వీలు లేదు. నా వల్ల కాదు, నాకు టైం లేదు, నేను చాలా బిజీ అంటానికి వీలు లేదు. మనము సువార్త సేవ చేయాల్సిందే.
నాకు తెలియదు అంటానికి దేవుడు ఏమాత్రం కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. తెలుసు చెప్పిన ఎన్నిసార్లు చెప్పి ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే దేవుడు ఏమంటున్నాడు, హీ విల్ టేక్ హిజ్ ఓన్ యాక్షన్. ఆయన పని చేస్తాడు. ఇక పాస్టర్ పని అయిపోయింది, ఇక దేవుడు వచ్చి ఆయన పని ఆయన చేస్తాడు. కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే దేవుడు కార్యం చేస్తాడు. రెండవది, ఒకటి నాకు తెలియదు అనకూడదు. రెండు, తెలుసుకోవాలి. తెలియపోతే తెలుసుకోవాలి. ఒకవేళ ఒక మాట చెప్పుకుందాం. నువ్వు ఆకలి అయింది, అమ్మ అన్నం పెట్టలేదు, ఏం చేస్తావు? అమ్మ అన్నం పెట్టలేదు, నీకు ఆకలి అయింది, ఏం చేస్తావు? అమ్మ అన్నం పెట్టవే అంటావా లేదా? అమ్మ ఏమంటుంది, పోవే నీకు అన్ననుకో, నువ్వేమంటావు? అమ్మ చికాకు బట్టి పోవే నీకు అన్నలేదు అందనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? ఇట్లా అంటావా? ఉండు నీ పని చెబుతాను, లోపలికి వెళ్ళి నువ్వే తింటావు, నువ్వే పెట్టుకుంటావు, తినవా? ఒకవేళ అమ్మ అన్నం వండకపోతే ఏం చేస్తావు? నువ్వు వండుకుంటావు. అంటే సువార్త సేవ కూడా అలా ఎందుకు చెయ్యము? అమ్మ చేయకపోతే నువ్వు చేస్తావే, అమ్మ పెట్టకపోతే నువ్వు తింటావే. సువార్త కూడా బాధ్యతగా, ఇది నా పని, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత, నేను చెయ్యాలని ఎందుకు చెయ్యము? మనము ఆ రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకోవట్లేదు? ఆ ఓన్నెస్, ఇది నా, ఈ బిలాంగింగ్నెస్ ఎందుకు రావట్లేదు? ఇది నాది, ఇది నా సంఘము, ఇది నా పరిచర్య, నేను చెయ్యాలి, ఇది నా పని, నేను చెప్తే దేవుడు చేస్తాడనే ఆలోచన రాకపోతే దేవుడు అంటున్నాడు, ఎన్నిసార్లు గద్దించిన వినకపోతే వాడు ఏమవుతాడు? హఠాత్తుగా నశించిపోతాడు. మూడవ ఆలోచన, కొంతమంది తెలిసినా పట్టించుకోరు. మొదటిది తెలియదు, ఓకే. రెండోసారి తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి. మూడవది, తెలిసినా పట్టించుకుని జనం కొంతమంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని చేయాలి. చూడండి, ఇర్మీయా గ్రంథము 48:10. ఇర్మీయా గ్రంథము 48:10. తెలిసినా పట్టించుకుని జనం కొంతమంది ఉన్నారు. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగునుగాక. చాలు. యెహోవా కార్యము అశ్రద్ధగా చేయవాడు ఇర్మీయా 48:10. ఇర్మీయా 48:10 ఏముందంటే, యెహోవా కార్యము అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగునుగాక. అంటే ఎవడైతే దేవుని కార్యాన్ని ఇష్టం లేకుండా, మనస్ఫూర్తి కాకుండా, ఏదో పోదాం, ఏదో వద్దాం, ఏదో చేద్దాం, ఆ పాస్టర్ ఫోన్ చేస్తుంటాడు, వెళ్ళకపోతే బాగోదు, మీటింగ్ పెడితే రాలేదంటాడు, ఎప్పుడు ఏడుస్తుంటాడు, పోయి కనిపిద్దాంలే అని పాస్టర్ మీద జాలితో సంఘానికి వస్తే దేవుడు వినడు. దేవుడు అంటున్నాడు, యెహోవా కార్యము అశ్రద్ధగా చేస్తే ఏమవుతారు? శాపగ్రస్తులు. శాపగ్రస్తులు అంటే అర్థం ఏంటి తెలుసా? శాపగ్రస్తులు అంటే నువ్వు కాదు, నీ పిల్లల తరాలకు శాపాలు పాలవుతారు. దేవుడు ఎవరిని శపించడు, దేవుడు ఎవరిని శిక్షించడు, కానీ మాట వినకపోతే మాత్రము దెబ్బ వేస్తాడు. కాబట్టి 3 కారణాల వల్ల మనం సువార్త సేవ చేయట్లేదు. 1, తెలియదు. 2, తెలుసుకోము. 3వది, తెలిసినా పట్టించుకోము. ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో ఒక సువార్త జరిగింది. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయంలో ఒక సంఘటన ఈరోజు మీకు గుర్తు చేస్తాను. అక్కడ రాజుగా, సిరియా దేశపు రాజు, ఒక సంఘటన జరిగింది. సిరియా దేశంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇజ్రాయెల్ దేశం మీదకి సిరియా రాజు దండెత్తి వచ్చాడు. ఒక రాజ్యాన్ని గెలవాలంటే యుద్ధం చేయాలి కదా. ఒక రాజ్యాన్ని గెలవాలంటే యుద్ధం చేయాలి. సిరియా రాజు యుద్ధం చేయకుండా గెలవాలనుకున్నాడు. ఎలా చేస్తాడు? వాడు చాలా తెలియగలవాడు. ఒక రాజ్యాన్ని గెలవాలంటే యుద్ధం చేయాలి. కానీ సిరియా రాజు ఏమనుకున్నాడంటే, యుద్ధము చేయకుండా, ఒక్క రక్తపు చుక్క నేల మీద పడకుండా ఆ దేశాన్ని గెలవాలనుకున్నాడు. ఏం చేస్తాడు? యుద్ధం చేయడు, ప్రార్థన కూడా చేయడు. క్రైస్తవుడు కాదు వాడు. యెహోవా దేవుడు తెలియదు వాడికి, ప్రార్థన కూడా తెలియదు. ఏం చేస్తాడు వాడు ఏం చేశాడంటే, ఆ రాజ్యం చుట్టూ వీళ్ళ సైన్యాన్ని పెట్టాడు. సిరియా సైన్యాన్ని రాజ్యం చుట్టూ పెట్టాడు. వీళ్ళని బయటికి పోనీయకుండా, బయట లోపల రాకుండా బంధించేశాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఆ రాజ్యంలోకి వెళ్ళే నదులన్నీ ఆపేశాడు, నీళ్లు పోనీయకుండా. ఆయన సిరియా రాజు ప్లాన్ చూడండి, ఎంత ప్లాన్ చేశాడంటే, రాజ్యములకు నీళ్లు పోయే నదులు ఆపేశాడు, మనుషులను ఆపేశాడు, వ్యాపారం ఆగిపోయింది, ప్రజల అవసరాలు తీరట్లేదు. రాజ్యం చుట్టూ కోటగుమ్మలాగా సైనికులు చుట్టూ నిలబడ్డారు. రాజ్యం చుట్టూ సైన్యం నిలబడ్డారు కోటగుమ్మలాగా. ఎవరు లోపల పోవట్లేదు, ఎవరు బయటికి రావట్లేదు, యుద్ధం చేయట్లా. లోపల ఉన్న రాజు
ఓడిపోయి సారీ చెప్పాలి. అయ్యా రాజా, సిరియా రాజా, నేను ఓడిపోయాను, నన్ను క్షమించని వచ్చి ఒప్పుకోవాలి, లొంగిపోవాలి. అది సిరియా రాజు పద్ధతి. లోపల ఉంది ఎవరు? ఇజ్రాయేలీలు. ఇజ్రాయేల్ దేవుడు ఎవరు? ఆయన చూస్తూ ఊరుకుంటాడా ఎంత అన్యాయం జరిగితే? సో ఇక్కడ లోపల దేవుడు ఒక కార్యం చేశాడు. అక్కడ ఒక ప్రవక్త వెళ్ళి చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఇజ్రాయెల్ రాజా, నువ్వేం కంగారు పడొద్దు, దేవుడు మనకు మేలు చేస్తున్నాడు. రేపు అంటే ఆ కరువు అంటే వాళ్ళు ఎంతకాలం ముట్టడి వేశారంటే దాదాపు 5 సంవత్సరాలు ముట్టడి వేశారు. సుమారు 5 సంవత్సరాలు. కరువు రావాలంటే 3 సంవత్సరాలు ఉండాలి కదా. 5 సంవత్సరాలు ఫుడ్ లేకుండా ఉంటే ఏమవుతుంది? లోపల ఉన్న వాళ్ళు ఏమవుతారు? చచ్చిపోతారు. అంత భయంకరమైన కరువు సృష్టించాడు సిరియా రాజు. ఎవరిని లోపలికి పోని, ఇట్లా వాటర్ కూడా లోపల పోవట్లా, బయట వాళ్ళు లోపల పోకూడదు, లోపల వాళ్ళు బయటకు రాకూడదు, టోటల్ బంద్ చేశాడు. అప్పుడు లోపల వాళ్ళు తినటానికి ఏం లేకపోతే ఏం తిన్నారు తెలుసా? తినటానికి ఏమి లేకపోతే వాళ్ళు ఏమి తిన్నారు చూద్దాం. 7వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఎలీషా రాజుతో ఇలాగనెను, యెహోవా మాట ఆలకించము. యెహోవా సెలవిచ్చిందేమనగా, రేపు ఈ వేళకు షామ్రోను ద్వారమందు ₹1కి 1 మానిక సన్నని పిండియు, ₹1కి 2 మానికల ఎవలో అమ్మబడును. అంటే అంతకుముందు వాళ్ళు ఏం తినేవాళ్ళు? పావురపు రెట్ట తినేవాళ్ళు. బ్రతకటానికి ఏం దొరక్క పావురపు రెట్ట తినేవాళ్ళు. ఇంకా మగ పిల్లల్ని చంపుకు తినేవాళ్ళు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళే చంపుకు తినేవాళ్ళు. ఈ ముందు చరిత్ర చదివితే అర్థమైంది. తల్లులు పిల్లల్ని చంపుకు తినేవాళ్ళు. ఆకలి, బయట నుంచి ఏం రావట్లా, నీళ్లు రావట్లా, ఆహారం నలిగిపోతుంది. 5 సంవత్సరాలు అయింది కాబట్టి వాళ్ళే చచ్చిపోయి చాలామంది లోపల చనిపోయారు. అప్పుడు ఎలీషా ప్రవక్త వచ్చి అంటాడు, రాజా ఏం పర్లేదు, మన దేవుడు గొప్పవాడు, రేపు ఈ టైంలో అన్నీ ఓపెన్ అయిపోతాయి, నువ్వు మా ఎవల పిండి తినొచ్చు, సన్నని నా పిండి తినొచ్చు. అంటే ముఖ్యమంత్రి నమ్మల. ఇది ఒక రాత్రి ఇదంతా జరిగిపోయిందా అంటే అప్పుడు ప్రవక్త అంటాడు, రేపు ఈ దినమున జరిగిద్ది, నువ్వు నమ్మలేదు కాబట్టి నువ్వు చచ్చిపోతావు అన్నాడు. నువ్వు చస్తావన్నాడు. సరే, తెల్లవారింది. 4 గంటల ప్రాంతంలో ఆ ఊరికి వెలుపల ఉన్న 4 కుష్టివ్యాధి వాళ్ళు ఒక మాట అనుకున్నారు. ఏమనుకున్నారంటే, ఒరే మనం చచ్చిపోతున్నాం కదా, మనం బయటికి వెళ్తే సైనికులు చంపేస్తారు, వెళ్ళకపోతే ఆకలితో మనమే చచ్చిపోతాం. వెళ్ళకపోతే ఆకలితో మనమే చచ్చిపోతాం, కాబట్టి తెగిద్దాం, బయటికి వెళ్ళిపోదాం, చంపేద్దాం, ఏమైపోయింది అని వాళ్ళు ధైర్యం చేసి 4 బయటకు వచ్చారు. బయటకు వస్తే ఆ చుట్టూ ఉన్న సైన్యం దగ్గరికి వెళ్ళి సైన్యాన్ని అడుగుకుందాం అనుకున్నారు. ఆకలి అవుతుంది పెడదామని చెప్పేసి పోయి చూస్తే అక్కడ సైన్యమే లేదు. రాత్రి ఏమైందో తెలియదు, సైన్యమే లేదు. వాళ్ళు 10 సంవత్సరాలు సరిపోబోడు ఆహారం తెచ్చుకున్నారు. సిరియా రాజ్య సైన్యము చుట్టూ ముట్టడి వేసిన సైన్యము 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 5 సంవత్సరాలు టైం ఉంది. ఈ 10 సంవత్సరాలు సరిపోయిన ఫుడ్ తెచ్చుకున్నారు వాళ్ళు. రాత్రి వాళ్ళందరూ పారిపోయారు. అది ఎందుకు పారిపోయి తర్వాత చెప్పుకుందాం. పారిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఏముంది వదిలిపెట్టారు? ఇంకో 5 సంవత్సరాలు సరిపోయిన ఆహారం ఉంది, వదిలిపెట్టి పారిపోయారు. వీళ్ళు ఈ కుష్టివ్యాధులు పోయి అది చూసి భలే ఉందని చెప్పి తిన్నారు. తిన్నంత తిని దాచుకొని అప్పుడు అనుకున్నారు, మనం పోయి ఈ మాట రాజుగారికి చెబుదాం. ఆ మాట చూడండి, 7వ అధ్యాయంలో ఒక మాట వాళ్ళు అనుకుంటున్నారు. 9వ వచనం చదవమ్మా. 7-9 లేదమ్మా, 7-9 2 రాజులు 7. మనము చేయునది మంచి పని కాదు, నేటి దినము శుభవార్త మానము గల దినము, మనం ఊరుకొన నేల, తెల్లవారు వరకు మనము ఇచ్చట నుండి నేడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించిన గనుక మనము వెళ్లి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పదము రండని ఒకరితోనొకరు చెప్పుకోవాలి. చాలు. ఒక మాట మీకు ఆల్రెడీ చెప్పినట్టున్నాను, మళ్ళీ గుర్తు చేస్తా. మీరు రోడ్డు మీద నడుచుకుంటూ పోతూ ఉన్నారు. రోడ్డు పక్కన చీరల షాప్ ఉంది. చీరల షాపులో ఒక బోర్డు పెట్టాడు, జాకెట్ పీసు కొంటే పట్టు చీర ఉచితం అనేటాడు.
హ్యాపీ కదా. ఒక్క జాకెట్ ముక్క కొంటే పట్టు చీర ఉచితం అని బోర్డు పెట్టాడు. ఏం చేస్తాం మనమైతే? అప్పుడే బోర్డు పెడుతున్నాడు, నువ్వు చూసావు, ఇంకెవరు తెలియదు సంగతి. నువ్వు నడుస్తున్నావు, వాడు బోర్డు పెట్టాడు. ఏమని పెట్టాడు? ఒక్క జాకెట్ ముక్క కొంటే పట్టు చీర ఫ్రీ. 10,000 రూపాయల పట్టు చీర, జాకెట్ 10 రూపాయలే. 10 రూపాయల పట్టు చీర నువ్వు జాకెట్ కొంటే 10,000 ఖరీదు చేసి పట్టు చీర ఉచితం. నువ్వేం చేస్తావు? నువ్వే ఫస్ట్ చూస్తావు. నువ్వేం చూస్తావంటే ముందు షాప్ బోర్డు దగ్గరికి వెళ్ళిపోయి ఆ బోర్డు తీసేయమంటావు. సార్ బోర్డు తీసేయండి సార్, నీకేం కావాలి? కొనేవాళ్ళు కావాలి కదా, నేను వస్తా, ఒక్క నిమిషం ఆగండి. ఫోన్ చేస్తావు, అమ్మా ఇలా ఉంది ఇక్కడ, అమ్మ వచ్చిద్ది. అత్త ఇలా ఉంది ఇక్కడ, అత్త వచ్చిద్ది. లేకపోతే చెల్లి ఇలా ఉంది రా, చెల్లి వచ్చింది. ఈ విధంగా నువ్వు ఏం చేస్తావు? నీ వాళ్ళకి ముందు చెప్పుకుంటావు. మీ అమ్మకి, మీ చెల్లికి, మీ మొగుడికి, మొగుడు బంధువులకి, వాళ్ళకి, ఇరుగోళ్ళకి, పొరుగోళ్ళకి చెప్పుకుంటావా లేదా? అదే సువార్త. అదే సువార్త. నువ్వు ఒక్క అరగంట ప్రార్థన చేస్తే పరలోకమే దేవుడు ఫ్రీగా ఇస్తానంటున్నాడు. 10,000 ఖరీదు చేసే పట్టు చీర ఫ్రీగా ఇస్తున్నాడంటే నువ్వు అరగంట ప్రార్థన చేస్తే నువ్వు పరలోకం ఫ్రీగా ఇస్తానంటే దేవుడికి ఆ మాట నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు? పట్టు చీర కోసం చెప్తావా? అమ్మరా, అక్కరా, చెల్లిరా అని చెప్తావే. నువ్వు పట్టు చీర కోసం చూపిన శ్రద్ధ సువార్త సేవ మీద ఎందుకు శ్రద్ధ చూపవు? తప్పెవరిది? ఇక్కడ ఈ నలుగురు కృష్టి వ్యాధులు ఆహారం దొరికితే చూసుకున్నారు, మనం చేసేది మంచి పద్ధతి కాదు, మనం పోయి రాజుగారు చెబుదాం, అందరూ కూడా తింటారు. ఆ మాట అన్నారు చూడండి 9వ వచనంలో. మనం చేసేది మంచి పని కాదు. మనము నేటి దినం శుభవర్తమానం గల దినము, మన ఊరుకోల వేళ తెల్లవారు వరకు ఇక్కడ నుంచి మనం బయలుదేరి రాజుగారి ఇంటికి వార్త చెబుదాం అనుకున్నారు. రాజుగారి ఇంటి వార్త చెబుదామని వాళ్ళందరూ అనుకుని వెళ్ళి రాజుగారికి చెప్పారు. ఊరంతా వచ్చారు. ఒక్కసారి తెలిసింది, అందరికి తెలిసింది. పల్లె జనమందరూ ఒక్కసారి వచ్చారు. ఆ ఊళ్ళో ఉన్న రాజ్యంలో ప్రజలందరూ ఒకసారి వచ్చి బయట చుట్టూ ఉన్న సైన్యం ఉన్న పెట్టిన ఆహార పదార్థాలు తీసుకొని వస్తే ఆ తొక్కిసలాటలో ఆ మంత్రి చచ్చిపోయాడు. తొక్కిసలాటలో మంత్రి చనిపోయాడు. ఆ మంత్రి నమ్మల ముందు రోజు ఎలీషా చెబితే. కాబట్టి దేవుడు మంత్రి ఎలీషా ఏమన్నాడు? నువ్వు చూస్తావు కానీ చస్తావు, నువ్వు తినవరా అన్నాడు. అలాగే జరిగింది. కాబట్టి దేవుని మాట విని అది ప్రకటించకపోతే అది సువార్త ఎలా అవుతుంది? జాకెట్ ముక్క ఫ్రీ అని నువ్వు పట్టు చేరుకుంటే, అలాగే మరి అరగంట ప్రార్థన చేస్తే పరలోకం ఫ్రీ అని చెప్పినప్పుడు నువ్వు ఎందుకు ఇతరులకు చెప్పవు? సువార్త అంటే మనం కలిగిన దాన్ని ఇతరులకు పంచుకోవటమే సువార్త. నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. సువార్త రకరకాల సువార్తలు ఉన్నాయి. సువార్త రక్షణ సువార్త, నీతి సువార్త, సమాధాన సువార్త, రాజ్య సువార్త, కృపా సువార్త, నిత్య సువార్త, సువార్త ప్రకటన, అభ్యంతర విషయాలు. అంటే దాదాపుగా ఇన్ని సువార్తలు, టైం లేదు మనకి, ముగించుకుందాం. ఇన్ని సువార్తలు ఉన్నాయి మన బైబిల్లో. మళ్ళీ చెప్తాను ఎన్ని సువార్తలు ఉన్నాయంటే: రక్షణ సువార్త, నీతి సువార్త, సమాధాన సువార్త, రాజ్య సువార్త, కృపా సువార్త, నిత్య సువార్త. 7 సువార్తలు ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి ఒకరోజు చెప్పుకోవచ్చు, టైం లేదు మనకి. కాబట్టి సువార్త విషయంలో మనము సువార్త చెయ్యకపోతే ఏంటి వచ్చింది? దేవుడు అంటున్నాడు, ఒకవేళ మనము సువార్త ప్రకటించకపోతే ఏమవుతుంది? ఈయన అంటున్నాడు, పౌలు గారు అంటున్నాడు, సువార్త చేయకపోతే నాకు శ్రమ అంటున్నాడా లేదా? 1 కొరింథీ 9:16 చూడండి. 1 కొరింథీ 9:16 ఒక మాట ఉంది. 1 కొరింథీ 9:16. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఎస్, అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఎంత మాట అన్నాడు పౌలు గారు. అయ్యో అని పదం ఎందుకు పెట్టారు ఇక్కడ? అయ్యో అంటే ఎందుకు పెట్టారు ఆ మాట? అది బాధ్యతను, భారాన్ని గుర్తు చేస్తుంది. అయ్యో నేను చెప్పకపోతే, సువార్త చెప్పకపోతే నాకు శ్రమ, నాకు వేదన, నేను సువార్త చెప్పాలి. ఒక రోజుకి ఒక్కసారైనా ఒక్కడికైనా నేను సువార్త ప్రకటించాలనే మాట క్లియర్గా మరి 1 కొరింథీ పత్రిక 9:9 మన పౌలు గారు మనకి చెబుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఎవరైనా అంటారు పౌలు గారు. పౌలు గారు ఎవరు తెలుసా మీకు? నీకన్నా నాకన్నా 1000 రెట్లు గొప్పోడు. ఆయన ధర్మశాస్త్రంలో పండితుడు, స్కాలర్,
పండిట్. ఆయన పండితులు అయ్యుండి ఆయన అంటున్నాడు, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఈ మాట క్రైస్తవులు ఎవరైనా అనుకుంటున్నారా? క్రైస్తవులు ఎవరు ఈ మాట అనుకోవట్లేదు. విశ్వాసులు ఎవరు కూడా నాకు శ్రమ అనుకోవట్లేదు. నాకు ఒక బాధ్యత. అయ్యో ఈ పాస్టర్ అడ్డమైన పనులు చెబుతున్నాడే, అది చేయమంటాడు, ఇది చేయమంటాడు, ఇది చేయాలి నేను అనుకుని బాధపడే వాళ్ళు ఉన్నారే కానీ పౌలు గారిలాగా నాకు చెప్పాలి నేను చేస్తానని ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. నేను అనుకుంటున్నాను వచ్చే వారం నుంచి ప్రతి ఆదివారం సాయంకాలం ఏదైనా పల్లెటూరు వెళ్దాం అనుకుంటున్నాను. ఒక బండి వేసుకు వెళ్ళిపోతే బెటర్ అనుకుంటున్నాను. కానీ ఎవరు రారు. నాకు తెలుసు ఎవరు రారు. ఉంటే ఒక ఆనంద్ కుమార్ ఉంటుంది అంతే, ఇంకెవరు ఉండరు. అందరికి పనులు ఉన్నాయి. నాకు పనులు సార్, నాకు పనులు సార్, నేను వెళ్ళాలి సార్ అనేవాళ్ళు తప్ప నేను వస్తానయ్యా, నేను సేవ చేస్తానయ్యా అనేవాళ్ళు చాలా చాలా 99% లేకుండా పోయారు. పౌలు గారు అంటున్నారు, సువార్త సేవ చేయకపోతే నాకు శ్రమ. నేను సువార్త సేవ చెయ్యాలి. ఎలా చేద్దాం ఒక మాట ముగించుకుందాం. రోమపత్రిక 1:15 రోమపత్రిక 1:15 కాగా నా వలన అయినంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను. చాలు. నా వలన అయినంత మట్టుకు. నేనేం కొండలు మేయమంటల, దేవుడు బండలు మేయమంటల, ₹1 కోటి ఖర్చు పెట్టమంటల. ఎలా చేయాలి సువార్త సేవ? నా వలన అయినంత మట్టుకే. నీ వలన అయినంత మట్టుకే చెయ్యి. నువ్వు బిజీ, ఓకే, అయినంత మట్టుకు చెయ్యి. ఏం చేస్తావు సువార్త సేవ చేయమంటే? నా టైం లేదు అనొద్దు. టైం ఉంది. నువ్వు టైం లేదనుకో, అయ్యా నాకు టైం లేదని చెప్పేసి నువ్వు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయపోని. చేసావా? ప్రార్థన చేయవు, సువార్త సేవ చేయవు, మరి ఏం చేస్తున్నావు నువ్వు? అంటున్నాడు ఇక్కడ, నా వలన అయినంత మట్టుకే. ఎవరిని కూడా దేవుడు నువ్వు ఉద్యోగం మానేసిరా, చదువు మానేసిరా, స్కూల్ మానే, కాలేజీలు మానే అని చెప్పడు. నీ పని మానేయమని దేవుడు చెప్పట్లేదు. పని చేసుకోవాలి, చదవాలి, ఎదగాలి, అది తప్పదు. కానీ ఒక గంట సువార్తకు వచ్చావా? ఇక బైబిల్లో పౌలు ఏమన్నాడు? నా వలన అయినంత మట్టుకే. నీకు ఎంత అవుతుందో అంత చెయ్యి, ఎంత అవుతుందో అంత చెయ్యి. నేను చేయను అంటానికి వీల్లేదు, నేను చేయనంటానికి లేదు. చేయాలి, ఎంత అయితే అంత. ఒక అరగంట చేస్తావా, గంట చేస్తావా, 2 గంటలు చేస్తావా, 3 గంటలు చేస్తావా, చెయ్యి. ప్రతి వాడు కూడా సువార్త సేవ చేయవలసిన వాళ్ళే ఉన్నారు. సువార్త సేవ చేయకపోతే మాత్రము దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. జ్ఞాపకం పెట్టుకుందాము. తర్వాత ఇంకొక మాట మనం చూద్దాము. నువ్వు విశ్వాసిగా ఉన్నంత కాలము, ఇప్పుడు నా వయసు 60 అనుకుందాం, మీ వయసు 40 అనుకుందాం. 40 ఏళ్ళుగా నువ్వు పాటలు పాడావు, 40 ఏళ్ళుగా ప్రార్థన చేసావు. ఒక్కడికన్నా సువార్త సేవ చేసావా? అంటే నీ మాట విని ఎవరైనా చర్చకొచ్చారా? నీ మాట విని ఎవరైనా చర్చకొచ్చారా? సంతానం లేదు మనకి. మన పిల్లలు ఉన్న 50 మంది 60 మంది పిల్లలను కన్నాం, కానీ ఆత్మీయ పిల్లలను ఒక్కడు కూడా కనలేకపోయాం మనం. అది సువార్త సేవ. నీ మాట విని ఒక్కడైనా వచ్చాడా? రాలేదంటే తప్పు నీదే. మనం చాలా బిజీ, కానీ ఒక్కడు కూడా నువ్వు కనలేకపోయి ఉంటే, ఆత్మీయ సంతానం లేకపోతే అది కష్టం. అది ఆ బ్రతుకేనా? ఆత్మీయ సంతానం ఉండాలి. ప్రతి ఒక్కరికి ఒక్కడైనా ఆత్మీయ సంతానం ఉండాలి. ఆత్మీయ సంతానం లేకపోతే మీకు చాలా కష్టం. నీకు తెలుసో లేదో, నా ఆత్మీయ సంతానం, నా కొడుకు, ఆత్మీయ కొడుకు పేరు వయసు 80 సంవత్సరాలు. నా వయసు 60, నా కొడుకు వయసు 80. ఎలా? అతను వాక్యం నడిపించాను నేను. అతను సువార్తికుడు. ఇప్పుడు అతను చేస్తున్న సంఘం, అతను చేస్తున్న పరిచర్య గొప్ప పరిచర్య. ఆయన నాకన్నా గొప్పగా పరిచర్య చేస్తున్నాడు. నువ్వు ఎవరికి వాక్యం చెప్పావు? ఎంతమంది నీ వల్ల మారుమనసు పొందారు? ఎంతమంది చర్చలు హక్కురాగలిగావు? నువ్వంటావు నేను రావటమే గొప్ప సార్, అందరిని తీసుకొస్తానా? నువ్వు రావడం గొప్ప కదమ్మా. నువ్వు రావడం బాధ్యత. నువ్వు రావాల్సిన పని బాధ్యత. నువ్వు రావడం గొప్ప కాదు. నువ్వు రావాలి, అనేక మంది తీసుకురావాలి. ఇది సువార్త బాధ్యత. దేవుడు మనతో మాట్లాడుతాడు. కాబట్టి సువార్త సంతానం లేకుండా, ఆత్మీయ సంతానం లేకుండా, సువార్త లేకపోతే దేవుడు ఏమాత్రం కూడా ఒప్పుకోడు. మనం ఇంకొక మాట చెప్పి ముగించుకుందాం. అపోస్తుల కార్యం గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనము. అపోస్తుల కార్యం గ్రంథము
16:25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి, ఖైదీలు వినుచునుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాను, అందరి బంధకములు ఊడాను. చాలు. ఇక్కడ ఇంకొకటి మాట, నువ్వు నిజంగా సువార్త సేవ చేద్దాం అనుకుంటే నీకు కష్టాలు వస్తాయి, ఈజీగా కష్టాలు వస్తాయి. నేను గమనించాను, మన సంఘంలో కాస్త విశ్వాసంగా ఉందాం అనుకున్న వాళ్ళకి కష్టాలు ఎక్కువ వచ్చినాయి నాకు తెలుసు. పట్టించుకోవాలి ఎవరు కష్టాల్లో లాస్ట్ టైం అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు కొన్ని కుటుంబాలు. కానీ కొన్ని కుటుంబాలు ఇప్పుడే ఎదుగుతున్న వాక్యంలోకి ఎదుగుతున్న కుటుంబాలకి సమస్యలు ఎక్కువ వచ్చినాయి. ఎవడైతే ఎక్కువ వింటాడో వాడికి శ్రమలు ఎక్కువ వస్తాయి. బైబిల్లో ఉంది, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. హింసలు ఉంటాయి. ఎవడైతే సువార్త చేద్దాం అనుకుంటాడో వాడికి కష్టాలు ఉంటాయి. పెళ్ళాం వాక్యం మొదలు పెడితే మొగుడు తిడతాడు, మొగుడు కొడతాడు. ఒకవేళ మొగుడే సువార్త చెప్పబోతుంటే పెళ్ళాం తిట్టింది, పెద్ద బయలుదేరే సేవకుడు నన్ను కూర్చో అని పెళ్ళమే తిట్టింది. సో ఇంట్లోనే ఆటంకాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. కరెక్టే, ఈ శ్రమలు వచ్చినా సరే నువ్వు సువార్త సేవ చేయాల్సిందే. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, వీళ్ళని పౌలుని శీలని పేతుర్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే వాళ్ళు జైల్లో పాటలు పాడారు. పాటలు పాడితే ఏమైంది తెలుసా, ఒకసారి చూద్దాం మళ్ళీ 16:25. వాళ్ళు జైల్లో పెట్టినప్పుడు మధ్యరాత్రి వేళ పౌలుయు శీలయు దేవునికి ప్రార్థించుచు, ఎప్పుడు వాళ్ళు పాటలు పాడుతుంది మధ్యరాత్రి వేళ అంటే ఎంత టైం అయింది? నువ్వు ఎప్పుడైనా పాటలు పాడావా ఆ టైంలో? ఎప్పుడైనా పాట పాడావా? లే, మనం టీవీ చూస్తాం పై కావాలంటే, నువ్వు టైం నాకు టీవీ చూస్తారు, కానీ పాట మాత్రం పాడం. వీళ్ళు జైల్లో ఉండి పాటలు పాడారు. ఎక్కడున్నారు వాళ్ళు? జైల్లో ఉండి పాటలు పాడారు, జైల్లో ఉండి ప్రార్థన చేశారు. అప్పుడు ఏమైంది తెలుసా? అప్పుడు ఏమైంది? ఖైదీలు విన్నారు. అకస్మాత్తుగా భూకంపం కలిగాను, పునాదులు అదిరాను, తలుపులు తెలుసుకున్నాను, బంధకాలు ఊడాను. ప్రైజ్ ది లార్డ్. నువ్వు సువార్త సేవ చేస్తే ఇది జరిగే మేలు. నువ్వు సువార్త సేవ చేస్తే, నీకు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు. వీనేం చేస్తాడు తెలుసా, నీ కొరకు ఖైదీలందరూ ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ వింటున్నారు. వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు జైలు ఓపెన్ అయిపోయినాయి, ఖైదీలు పారిపోయారు. ఖైదీలకి విడుదల, వీళ్ళకి విడుదల. బందీకరణం ఓపెన్ అయింది, జైలు ఓపెన్ అయింది. పాటలు పాడారు, అందరూ స్వస్థత పొందారు, అందరూ మేలులు పొందారు. నువ్వు ప్రార్థన చేస్తే, కరెక్ట్గా ప్రార్థన చేస్తే రక్షణ రెడీగా ఉంది, విడుదల రెడీగా ఉంది. నీ వలన అనేక మంది రక్షణ పొందుతారు. నువ్వు సువార్త సేవ చేయకపోతే కష్టము. సహోదరి సహోదరుడా, ఇది బాధ్యతగా టేకప్ చేయండి. మాటగా కాదు, ఆజ్ఞగా కాదు, ఇష్టంగా కాదు, అయిష్టంగా వద్దు, బాధ్యత. అయ్యో సువార్త సేవ చేయకపోతే నాకు శ్రమ అని అన్నాడు. సేవ చేశాడు. పౌలు, శీలసు, తిమోతి, పేతురు గారు జైల్లో ఉండి ప్రార్థన చేసినప్పుడు జైలు ఓపెన్ అయినాయి, బద్దలైనాయి, సంఖ్యలు విడిపోయినాయి, బయటకు వచ్చారు. సైనికులందరూ బయటకు వచ్చారు. ఆ జైలర్ కూడా రక్షణ పొందాడు ఆ రాత్రి. ఆ జైల్లో ఉన్నవాడు, వాళ్ళు కంట్రోల్ చేసే జైలర్ అప్పుడు అన్నాడు, అయ్యా నేను కూడా రక్షణ పొందుతాను, నాకు కూడా సహాయం చేయండి. ఆ నైట్ వాడికి బాప్టిజం ఇచ్చారు. తెలుసా మీకు ఆ సంగతి? చూడండి, అక్కడే ఉంది. వద్దు, అంత వద్దులేమ్మా. 31 చూడు. 31 ముందు ఉందంటే, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి? ఈ మాట ఎవరు అడిగారు? జైలర్ అడిగాడు. జైల్లో ఖైదీలందరూ పారిపోతుంటే పౌలు అన్నాడు, అయ్యయ్య నువ్వు చంపుకోవద్దు. ఎందుకంటే అతను జైలర్ బాధ్యత ఏంటంటే ఖైదీలందరినీ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఒక్క ఖైదీ తప్పించకపోయినా జైలర్ పనిష్మెంట్ అనుభవిస్తాడు. ఇంతమంది ఖైదీలు పారిపోతే శిక్ష ఎవరికి? జైలర్కే. అందుకు వాడు చచ్చిపోతాడు. పౌలు అంటాడు, అయ్యా జైలర్ చంపుకోవద్దు, ఆత్మహత్య చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం, ఎవడం పారిపోలేదు. అది విని అంటాడు జైలర్ అంటాడు, అయ్యా రక్షణ పొందుకు నేనేం చేయాలి అడిగాడు. రాత్రి మిడ్నైట్ రక్షణ పొందుకు నేనేం చేయాలంటే ఆయన ఏమంటాడు, నువ్వు బాప్టిజం తీసుకున్నాడు. రాత్రి అర్ధరాత్రి ఆయన వీళ్ళని తీసుకెళ్ళి కొట్టింది ఆయనే, మళ్ళీ గాయాలు కడిగింది ఆయనే, కడిగి వాళ్ళ చేతే బాప్టిజం తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పిరికివాడవు కాదు, ధైర్యవంతుడవి.
నువ్వు చేతగానే వాడు కాదు, పరిశుద్ధుడవు. ₹1 కష్టపడి నువ్వు కష్టపడితే ₹10 బహుమానం దేవుడిస్తాడు నీకు. ₹1000 నువ్వు కష్టపడితే 10,000 సహాయం దేవుడు నీకు చేస్తాడు. ఒక్క నైట్ కూర్చొని జైలు ప్రార్థన చేసిన వాళ్ళు జైలు ఓపెన్ అయ్యి అనేక మంది రక్షణ పొందారు. ఆ జైలర్ సహితము ఆ నైటే బాప్టిజం తీసుకున్నాడు. ఎంత గొప్ప సువార్త సహోదరి. మనం చెప్పుకుంటే చాలా ఉన్నాయి, కానీ ఇంతతో ముగించుకుందాం. నువ్వు ఒకసారి మనం టెస్ట్ చేసుకుందాం. నువ్వు ఎలా ఉన్నావా లేదా? 1 గంట ప్రార్థన చేయగలుగుతున్నావా? ఒక ఆత్మ రక్షించగలిగావా? ఎందుకు మన జీవితాలు ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు జీవించాం, 60, 70, 40, 50, 30, 20 ఇన్ని సంవత్సరాలు జీవించాం, ఏమి సాధించాం? ఒక్కడన్నా మార్చేవాడిని అడిగితే అస్సలు సమాధానం లేదు మన దగ్గర. ఇప్పుడు మనం సమాధాన పడదాం, దేవుడితో మాట ఇద్దాం. దేవా, ఇప్పుడు నేను నమ్మానయ్యా, నేను సువార్త సేవ చేస్తానయ్యా, నేను ఆత్మను రక్షిస్తానని చెప్పి విశ్వాసంగా మన దేవుడికి మనం ఒప్పుకుందాం. ప్రార్థన చేసుకుందాం. శిరస్సు వంచండి. కొద్ది నిమిషాలు అందరూ శిరస్సు వంచి ప్రార్థన చేయండి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎక్కడ ఉన్నావు నువ్వు? సువార్త సేవ చేయవలసిన భారం నీ మీద ఉంది కదా, ఆ బాధ్యత నీ మీద ఉంది కదా. ఇప్పుడు నువ్వు మాట ఇవ్వు యేసయ్యకి. యేసయ్యా, ఇన్నాళ్ళు చేయలేదయ్యా, ఇప్పుడు చేస్తానయ్యా. ఇన్నాళ్ళు దౌర్భాగ్యుడిగా బ్రతికానయ్యా.